విశ్వాసపు బాటసారి విమర్శ చేసుకో నీ బ్రతుకును ఒక్కసారి సరి చేసుకో నీ క్రియలను వాక్యపు వెలుగులో గురియొద్దకే పరిగిడుమా నిజ నిరీక్షణలో వస్తున్నది ప్రభు యేసుని రాకడ కావాలి నీ విశ్వాసానికి నిలకడ కావాలి నీ విశ్వాసానికి నిలకడ. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు నామమున మీకు శుభములు. రక్షణ దేవుని మహాకృప వలన మనకు అనుగ్రహించబడింది. కానీ మనుషులు తమ క్రియల వలన రక్షింపబడరు. క్రీస్తు యేసు శిలువ యాగం మనలను సమస్త పాపం నుండి విమోచిస్తుంది. కానీ నిత్యత్వపు వారసత్వం పొందు పర్యంతము నడిపించువాడు పరిశుద్ధాత్ముడే. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయనందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ప్రియులారా, పరిశుద్ధాత్మని కార్యములు భూమి పునాది వేయబడినప్పటి నుండి జరుగుతున్నాయి. కానీ తండ్రి అయిన దేవుని చిత్తమును ప్రణాళికను బట్టి కుమారులను పరిశుద్ధాత్మను తగిన కాలమందు వారి ఉనికిని బహిర్గతము చేయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 3 వచనములు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. వాక్యము దేవుని జ్ఞానం. ఆ జ్ఞానమును బయలుపరిచింది కుమారుడైన యేసుక్రీస్తే. ఆది కాండం 1వ అధ్యాయం 1-2 వచనములు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. శ్రోతలు వింటున్నారా? దేవుని జ్ఞానముతో సమస్త సృష్టి కార్యము జరుగుచున్నది. సృష్టి నిర్మాణంలో సృజనాత్మక చైతన్యం పరిశుద్ధాత్మ కార్యమే. పాత నిబంధన కాలంలో ప్రవక్తలను, దీర్ఘదర్శులను, రాజులను అభిషేకించి దేవునితో అనుసంధానించిన వాడు పరిశుద్ధాత్ముడే. దేవుని జ్ఞానము, ఆయన సంకల్పం యొక్క క్రియాత్మకత పరిశుద్ధాత్ముని కార్యం. తండ్రి అయిన దేవుడు తన దయా సంకల్పమును బట్టి తగిన కాలముందు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు శిలువయాగముచే రక్షించెను. ఈ విమోచన యొక్క ఫలితమైన నిత్యత్వము చేరునట్లు నడిపించేది పరిశుద్ధాత్ముడే. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనములు. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిరి. ప్రియులారా, వింటున్నారా? క్రీస్తునందు వాగ్దానం చేయబడిన ఆత్మ పరిశుద్ధాత్మ. వాక్యము శరీరధారే కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివసించి పరలోక రాజ్యమును ప్రకటించి సర్వ మానవాళి రక్షణార్థం మానవాళి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తముగా శిలువలో తన పవిత్ర రక్తాన్ని కార్చాడు. ఆయన మరణించి 3వ దినమున మరణమును గెలిచి తిరిగి లేచాడు. పునరుత్థానుడైన యేసు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై అయ్యాడు. క్రీస్తునందు పరిశుద్ధాత్ముడు బయలుపరచబడి రక్షణ కార్యమును కొనసాగిస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనములలో యేసు ప్రభు అంటున్నాడు, అయితే
నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. శ్రోతలు వింటున్నారా? పరిశుద్ధాత్ముడు చేయు కార్యమును ధ్యానిద్దాం. ప్రియులారా, రక్షణ క్రియల వలన కాదు, కానీ దేవుని మహాకృప వలన ఉచితముగా ఇవ్వబడింది. కానీ క్రీస్తు శిలువలో పాపములకు ప్రాయశ్చిత్తం చేసి విమోచించిన వ్యక్తి యొక్క రక్షణను స్థిరపరిచి బలపరిచి నడిపించేది పరిశుద్ధాత్మే. బాప్తిసమిచ్చి యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిసమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిసమిచ్చును. అవును, బాప్తిస్మము అంటే ఏమిటి? కేవలం నీటిలో మునిగి తేలటమా? అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 5వ వచనంలో పునరుత్థానుడైన యేసు శిష్యులతో అంటున్నాడు, యోహాను నీళ్లలో బాప్తిసమిచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో పొందుదరను అనెను. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అంటే ఏమిటి? ఈ లోకమునకు సిలువ ఇవ్వబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి నూతన స్వభావం పొందడమే. ఈనాడు అనేక మంది యేసు ప్రభువు కూడా ఒక దేవునిగా ఎంచి ఏదో ఒక మేలు కలిగినప్పుడు ఆయనను నమ్ముకుంటున్నాము అని అంటూ నీటిలో మునక వేసి తీసుకున్నామని రక్షణ పొందామని అంటున్నారు. ఇలాంటి నిర్జీవ క్రియలు విడిచిపెట్టక లోలోపన వాటిని ప్రేమిస్తూ చర్చిలలో మందిరాలలో మాత్రం క్రైస్తవులుగా పిలువబడుతూ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు. ఇలాంటి వారిని కొంతమంది పాస్టర్లు ప్రోత్సహించడం, సహించడం విషాదం. ప్రియ శ్రోతలు, పరిశుద్ధాత్ముడు పాపను గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేస్తాడు. ఇది నిజమైన పశ్చాత్తాపం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. అవును, రక్షణార్థమైన మారు మనసు క్రీస్తు శిలువనొద్దకు చేర్చి పాప ప్రాయశ్చిత్తం పొందుకొనేలా చేస్తుంది. నూతన హృదయము ఆవిష్కరించబడింది. ఇందులో దేవుని ఆత్మ అను సంచకరువును అనుగ్రహించబడినప్పుడే ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధి అవుతాడు. 2వ కొరింథీయులు 1వ అధ్యాయం 21-22 వచనములు, మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లు మిమ్మును స్థిరపరిచినవాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా, ఇటువంటి ఆత్మ బాప్తిస్మము పొందుకున్నవాడు రక్షింపబడి నిత్యత్వములోనికి వెళ్ళగడు. ఈ వ్యక్తి నూతన స్వభావము అనగా క్రీస్తును పోలి ఉంటాడు. నిజమైన క్రైస్తవుడు ఇతడే. 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందునెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్ముడు వాక్యమును మనకు విశదీకరించే ఉపాధ్యాయుడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్ముడు ఆత్మ సంబంధమైన జ్ఞానమును మనకు కలిగిస్తాడు. అప్పుడు మనము లోక సంబంధమైన నేర్పుతో కాక ఆత్మచేత వాక్యము బోధించగలం. 1వ కొరింథీ 2వ అధ్యాయం 13వ వచనం, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుకొనుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే బోధించున్నాము. ప్రియ శ్రోతలు, మన రక్షణ నివాసం యొక్క పునాది
బండ క్రీస్తే. దాని నిర్మాణకుడు, సృజన పరిశుద్ధాత్ముడు. మన సౌశీల్యత పరిశుద్ధాత్ముని కార్యం. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. వినండి, సత్యము అంటే క్రీస్తే. ఆయనలోనికి మనల్ని పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం, మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి రక్షించుచున్నాడు. సంఘమునకు శిరస్సు క్రీస్తు. ఆయన పరిశుద్ధాత్మచే ఏకము చేసి వాక్యమైన ఆహారం చేత మనల్ని పోషిస్తున్నాడు. సంఘము యేసుక్రీస్తు అనే పరలోకపు వరుని యొక్క వధువు. ఆమెను పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన గుణములనే ఆభరణముల చేత అలంకరించేది పరిశుద్ధాత్ముడే. ప్రియులారా, విశ్వాసి యొక్క పరలోక స్వాస్థ్యమునకు పరిశుద్ధాత్మ సంచకరువుగా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15-16 వచనములు, ఏనేలుగా మనలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. శ్రోతలు, మనము క్రీస్తు తోడి వారసులము, నిత్యజీవ వారసులము. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావుకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న ఆత్మ ద్వారా జీవింపచేయును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మను పొందుకొని ఆత్మ సంబంధులుగా మారి జీవం కలిగిన రక్షణ కలిగి ఉన్నామో లేదో పరీక్షించుకుందాం. క్రీస్తు ఆత్మ లేని వారు ఆయన సంబంధులు కారు. పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తులోనికి నడిపిస్తాడు. క్రీస్తు మనల్ని జీవజల బుగ్గల వద్దకు నడిపిస్తాడు. క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసం మీకు తోడయుండును కాక. ఆమేన్. ప్రభువు మానక తడుతున్నాడు నీ హృదయపు తలుపును, తడవు చేయక సరిదిద్దుకో నులివెచ్చని బ్రతుకును. ఆత్మ సంపదను కూర్చుకొని వర్ధిల్లుము అనుదినము. నీతి వస్త్రమును ధరించి సిద్ధపడు ప్రతిక్షణం, సిద్ధపడు ప్రతిక్షణం. వస్తున్నది వస్తున్నది ప్రభు యేసుని రాకడ, కావాలి నీ విశ్వాసానికి నిలకడ, కావాలి నీ విశ్వాసానికి నిలకడ. ఆగుమా ఆగుమా ఓ విశ్వాసపు బాటసారి, ఓ విశ్వాసపు బాటసారి.